30 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? మెరుపు కలలు మెరుపు కలలు. నా మాటలు వినిపించటం లేదా? లేక పట్టించుకోవడం మానేశారా? లేక నేనేమైనా పిచ్చిదాననుకుంటున్నారా? అమ్మా, మీరందరూ మీ ఇష్టానికి ప్రవర్తిస్తే నాకేం ఇబ్బంది లేదు. కానీ నా విషయంలో కానీ సౌందర్య విషయంలో కానీ తల దూర్చాలని చూస్తే మరో భానుమతిని చూడాల్సుంటుంది. జాగ్రత్త. కానీ అక్కిలా బయటికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటే మీ అక్క ఏవో ప్రాబ్లమ్స్ అంటున్నా? ప్రాబ్లమ్స్ వస్తాయా లేక మీరు తీసుకొస్తారా? అరే, తన పాటికి తను బయటికి వెళ్ళి ఏవో ప్రయత్నాలు చేసుకుంటుంటే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఎవరు క్రియేట్ చేస్తారు? బయట శత్రువులు మనకి తెలియకుండా చాలా మంది ఉన్నారు. ఇంట్లోనే శత్రువులున్నప్పుడు బయట ఉండటంలో ఆశ్చర్యమే ఉంది. సౌందర్య ఎదుగుదలని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా ప్రాణాలు తీస్తాను. అత్తయ్య, మీరైనా తనకి నచ్చ చెప్పండి. నిన్న ఏంటి నిన్న? ఏమైంది నిన్న? ఎప్పుడు యాడ్ బయటకు వచ్చిందంటే నాకు చావు తప్ప మరింకేం మార్గం లేదు. నాకేం అర్థం కావట్లేదు సంయుక్త. ఈ విషయం బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి. ఆర్టిస్ట్కేది? ఎప్పుడు కానీ ఇది నిన్నటి లిక్కర్ యాడ్ గురించి చెప్పిందంటే ఈ రోజు నుండి నేను బయటికి వెళ్ళడానికి మమ్మీ ఒప్పుకోదు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? చెప్పు. ఏమైందమ్మా? నిన్న ఏం జరిగింది? నేను వస్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అది చూసిన తర్వాత నుంచి ఎవరైనా బయటికి వెళ్తున్నారంటే భయంగా ఉంటుంది. ఆ భయం ఒక సౌందర్య విషయంలోనేనా లేక అందరి విషయాల్లో కూడా ఉందా? అయినా జరుగుతున్న యాక్సిడెంట్ల గురించి ఆలోచిస్తే ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు. చూడండి, ఎవ్వరైనా సరే మళ్ళీ నాకు దగ్గర కావాలన్నా, నన్ను ఆప్యాయంగా అమ్మ అని పిలవాలన్నా ముందు చేసిన తప్పుని తెలుసుకొని ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో, సొసైటీలో మనకి ఎంత మర్యాద ఉండేదో అదంతా ఎవరి వల్ల కోల్పోయామో మళ్ళీ వాళ్ళు దాన్ని బిల్డ్ చేయాలి. అలాగే సౌందర్య కెరీర్ని నిలబెట్టాలి. అప్పుడు నన్ను అమ్మ అనే అర్హతని పొందుతారు.
అంతవరకు ఇంకోసారి మా విషయాల్లో తలదూర్చొద్దు. అర్థమైతే సరే, అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్పండి. రా సౌందర్య. అమ్మా సమయం, అక్క, అంటే నిన్న బయటకొచ్చింది సౌందర్య కోసమా? అందుకే ఈరోజు సౌందర్య విషయంలో అంత కంగారు పడుతుందా? ఏంటమ్మా ఇది? ఆవిడ అంతలా కోపంతో ఊగిపోతూ మాట్లాడుతూ ఏ కన్న తల్లి పెట్టని ఆంక్షలు పెడుతూ ఉంటే నీ మేనకోడలు ఏం సమాధానం చెప్పకుండా ఎందుకుంటుంది? వాళ్ళు కాదనుకున్నా వాళ్ళు నాకు అమ్మ, అక్క. అలాంటి వాళ్ళకి ఎదురు తిరిగి ఏమని సమాధానం చెప్పాలి? నేను అలా ఎదురు సమాధానం చెప్తే వాళ్ళు తట్టుకుంటారా? నాకు వాళ్ళ మీదున్న ప్రేమ ముందు అమ్మ అరుపులు, కండిషన్స్ నన్ను పెద్దగా బాధించవు. ప్రేమ ఉంది అంటే దాని అర్థం ఎదుటి వాళ్ళు ఏమన్నా భరించడం కాదు. ఒకవేళ వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళని హెచ్చరించి, వినకపోతే బెదిరించైనా వాళ్ళని కాపాడుకోవడం ప్రేమ అంటే. అంతేకాని వాళ్ళు అంటూ ఉంటే నేను పడుతూ ఉంటానంటే అది ప్రేమ కాదు, మూర్ఖత్వం అవుతుంది. మీ అమ్మకి నీ మీద కోపం వచ్చి అరిస్తే నువ్వు అలాగే ఎదురు తిరుగుతూ ఉంటావా? అమ్మకి కోపం వచ్చింది అంటే అది నేను చేసే పనుల వల్ల అయి ఉంటుంది, కానీ ఊరికే అమ్మకి కోపం రాదు. ఒకవేళ అమ్మ అనవసరంగా కోప్పడినా, ఏదైనా పొరపాటు పడినా నేను అమ్మకి కారణం చెప్పకుండా ఉండను. తనకు అర్థమయ్యేలా చెప్తాను. తను అర్థం చేసుకుంటుంది. ఆ అండర్స్టాండింగ్ మీ అమ్మలో లేదు కాబట్టే ఇలా అవుతుంది. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నిన్ను వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారన్న కోపంలో వాడేదో వాడి మనసుకి నచ్చింది మాట్లాడి వెళ్తున్నాడు. లేదత్తయ్య, మీ అబ్బాయి అన్నదే నిజం. కుటుంబంలో అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ ఉంటే మనకేది మంచి, ఏది చెడు అనే సలహాలిచ్చే పరిస్థితి రాదు కదా. అలా వచ్చిందంటే అండర్స్టాండింగ్ లేనట్టే కదా. సమయం, పదమ్మా, టిఫిన్ చేద్దు గాని. రా రా. హాయ్ డాడ్. డాడ్, డాడ్నే. రే, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నా తర్వాత పొజిషన్ నీదే అంటూ రెడీ చేస్తుంటే నువ్వు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే ఎలారా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? డాడ్, నేను పక్క ప్లాన్తోనే ఉన్నాను, కానీ ఆ జర్నలిస్ట్ వసంత్ గాడి ఇదంతా చేశాడు. నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాడసలే డేంజరస్ అని. విన్నావా? వినలేదే? నువ్వు చెయ్యాలనుకున్నదే చేస్తావు. ఎందుకురా నాకు టెన్షన్ బీపీ పెంచుతావు? హలో, ఉన్నారు సార్. మీకు హైకమాండ్ నుంచి ఫోన్ సార్. సార్ అలాంటిదేం లేదు సార్. అదంతా ప్రతిపక్షాల కుట్ర సార్. ఏంటండి అందరు కథలు చెప్పినట్టు నాకు చెప్తున్నారు? మీ అబ్బాయికి టికెట్ క్యాన్సిల్. సార్
సారీ సార్, అది సార్. హలో హలో, రే, నిన్ను నా రాజకీయ వారసుడిగా చేద్దామనుకుంటే నువ్వు చేసిన పని వల్ల నీకు టిక్కెట్టే రాకుండా పోయిందిరా. ఛే! డాడ్, చెప్పు. బాబు, ఎలాగోలా కష్టపడి ఆ సౌందర్యని నా ఆఫీస్కి రావడానికి ఒప్పించాను. ఒప్పించాలి, అది నీ బాధ్యత. కానీ బాబు, ఇలాంటివేవైనా ఉంటే నాకు ముందే చెప్పండి బాబు. లేదంటే ఆ సౌందర్య అడిగే వాటికి సమాధానం చెప్పలేకపోతున్నాను. చెప్పలేకపోతే చచ్చిపోతావు. అది కాదు బాబు. ఏయ్, నేను చెప్పింది మాత్రమే చెయ్యి. ఆ సౌందర్య ఆఫీస్కి రాగానే కానీ బాబు, అది ఏంటి? ఏం లేదు బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. డబ్బులిస్తున్నాడు కదా అని మరీ కరేపాకులా చూస్తున్నాడు. అయినా డబ్బులు కావాలంటే తప్పదు కదా మరి. ఆ బావమర్దలు ఇద్దరు కలిసి నన్ను అరెస్ట్ చేయించి నాకు టికెట్ రాకుండా చేస్తారా? ఇప్పుడు నేను ఆట మొదలు పెట్టబోతున్నాను. మీరు తట్టుకోలేక గిలగిల కొట్టుకుంటారు. ఏంటి మామ్, నాకంత కన్ఫ్యూజన్గా ఉంది. ఎంకరేజ్ చేయాల్సిన వాళ్ళు నన్ను వెనక్కి లాగాలని ట్రై చేస్తున్నారు. డాడీ ఉన్నప్పుడు నా కెరియర్ అద్భుతంగా బిల్డ్ అవుతుంది అనుకున్నాను. కానీ డాడీ పోయాక ఉన్న ఆస్తి మొత్తం అందరికీ రాయించింది, మనల్ని రోడ్డు మీదకి తెచ్చింది. అంతా తనే హ్యాండిల్ చేస్తానని చివరికి ఇంట్లో తెచ్చిపెట్టింది. ఇప్పుడు నాకు నేనుగా కెరియర్ కోసం ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుంటుంటే అసలు ఇల్లు కదలొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. అసలేంటి తనకి నా వల్ల వచ్చిన ప్రాబ్లం అర్థం కావడం లేదు మామ్. చూడు బేబీ, నీ లైఫ్, నీ కెరియర్, నీ ఇష్టం. అందులో ఎవరి ఇంటరప్షన్ మనకు అవసరం లేదు. నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వెలాంటి హెసిటేషన్ లేకుండా చెయ్యి. నీకు నేనున్నాను, అంతా నేను చూసుకుంటాను. నా నమ్మకం కూడా అదే మామ్. ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు నా పక్కనుంటావన్న నమ్మకం నాకుంది. గుడ్. నీకోసం నేను ఏవైనా చేస్తాను. యూ డోంట్ వరీ. సరే మామ్, నాకు ఈరోజు స్పాన్సర్స్తో మీటింగ్ ఉంది. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా, నిన్నెవ్వరూ అడ్డుకోరు. ఓకే మమ్మా. అమ్మయ్యా, ఈ హార్డ్ డిస్క్ విషయం మామ్కి తెలియకుండా ఎస్కేప్ అయ్యాను. థ్యాంక్ గాడ్. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. మిస్ ఇండియా అవ్వటానికి, నా కూతురికి కేక్ వాక్లా ఉన్న పరిస్థితుల నుండి గతుకుల రోడ్డులా తయారైంది. దీనికంతటికీ కారణం పిరికితనంతో చనిపోయిన ఆయన, అనవసరమైన గొప్పలకి పోయిన సంయుక్త. వీళ్ల వల్లే ఈరోజు బేబీకి ఇన్ని కష్టాలు.
సమయు, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలేయమ్మా. జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. మనసుకి గాయం చేసుకుని బాధపడకూడదమ్మా. అవును, జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము. జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఇక్కడే ఉంటే అమ్మ అత్తయ్యని ఏదో ఒక సందర్భంలో మాటలతో బాధ పెడుతూనే ఉంటుంది. అందువలన మంచితనంగా ఉండే అత్తయ్య మనసు ఎంతో కష్టపడుతుంది. అదే కాకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్తే గాని అమ్మకి ప్రశాంతంగా ఉండదు. నేను కోరుకుంటున్నట్టు నాన్న ఆశయాలని నెరవేర్చాలి అంటే ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్య చాలా కాంప్లికేట్ అయ్యేలా ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? ఇదిగో తీసుకో. అవును, అన్నీ బాగుండాలి అంటే అలాగే జరగాలి. నా నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు, కానీ నాకు మాత్రమే తెలుసు ఇంత పెద్ద నిర్ణయం ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు తీసుకుంటున్నాను అని. బాయ్ మమ్మా. నేను స్పాన్సర్స్ని కలిసొస్తాను. వాళ్ళు నన్ను మిస్ ఇండియా స్టేజ్ వరకు తీసుకెళ్తారు. బాయ్ మమ్మా. బాయ్. టేక్ కేర్. ఓకే మమ్మా. సమయు, అదేంటమ్మా టిఫిన్ చేయకుండా లేస్తున్నావు? సరిపోయింది అత్తయ్య, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. అయ్యో, టిఫిన్ తీసుకెళ్ళమ్మా. వద్దులే అత్తయ్య, నేను బయట తినేస్తాను. వాసు, అమ్మా రారా టిఫిన్ అమ్మా, చేద్దు. లేదమ్మా, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. నువ్వు తినేసి. సరిపోయింది. ఎవరికి వాళ్ళు అర్జెంట్ వర్క్ ఉందని టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మరి వండినవన్నీ ఏం చేయాలి? పని పాటలేని మేం తినాలా? నీకు పాటుంది కదమ్మా. పని పాటలేంది నేనొక్కదాన్నే. నాకే ఈ మాట. హలో ప్రణయ్, గుడ్ మార్నింగ్. మనం అర్జెంటుగా కలవాలి. నీతో చాలా మాట్లాడాలి. ప్లీజ్, ఈవినింగ్ కాదు, ఇప్పుడే. థ్యాంక్ యూ, బాయ్. ఇంత అర్జెంటుగా వాడిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే, వాడు మంచివాడు కాదు, పెద్ద ఫ్రాడ్ అని చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఉదయం నుంచి ప్రణయ్ ప్రణయ్ ప్రణయ్. ఛ, వాడిపై ఎందుకంత ఇంట్రెస్ట్? మనిషి మంచోడైతే ఓకే, కానీ కళ్ళ ముందు వాడి పైత్యం అంతా కనపడుతుంటే చెప్పినా అర్థం చేసుకోకపోతే ఎలా? ఆటో. ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. ఈరోజు నా పనంతా వదిలేసి నిన్నే ఫాలో అవుతా. సౌందర్య, ఇంత చీట్ చేస్తారనుకోలేదు. నిన్ను నమ్మి మమ్మీకి కూడా చెప్పకుండా యాడ్ చేసినందుకు బుద్ధొచ్చేలా చేశారు. ఇది ఇండియాలో రిలీజ్ చేయరు, ఓన్లీ ఫారెన్ కంట్రీస్లోనే అంటే పిచ్చి దాంట్లో నమ్మాను. కానీ మీరు నా నమ్మకాన్ని వాడుకొని క్యాష్ చేసుకోవాలని చూశారు. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు సౌందర్య? చెప్పాను కదా మీ చెల్లి వల్లే ఇదంతా జరిగిందని. అది తెలుసుకుందామని వచ్చాను. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే కదా నేను సంయుక్తాన్ని పంపించాను. కానీ మన కంట్రీలో ప్లే చేయకూడదు అనే డిసిజన్ అంతకు ముందే జరిగిపోయింది కదా.
దానికి సంయుక్తకి సంబంధం ఏంటి? నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నాకు తెలియకుండా ఉంటుందా? నాకు తెలిసిన వెంటనే డైరెక్టర్ అండ్ కంపెనీ వాళ్లతో మాట్లాడాను. వాళ్ళేవో పిచ్చి రీజన్స్ చెప్తే గట్టిగా చెప్పి టెలికాస్ట్ చేయకుండా అడ్డుకున్నాను. ఈలోపు మీ చెల్లి హీరోలాగా వెళ్ళి వాళ్లతో గొడవపడి అక్కడంతా నానా రభస చేసి హార్డ్ డిస్క్ తీసుకుని వచ్చింది. హార్డ్ డిస్క్ మిస్ అయిందని ఆ కంపెనీ వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. ఉంటే ఉండనివ్వండి. వాళ్ళు మాట తప్పారు. ఎందుకు అలా చేశారో చెప్పండి. ఏంటి సౌందర్య, నేనింత చెప్తున్నా నువ్వు నన్ను నమ్మడం లేదేంటి? నేను ఫైట్ చేశాను కాబట్టే అది ఆగింది. చాలా సింపుల్గా హ్యాండిల్ చేయాల్సిన దాన్ని మీ చెల్లి చాలా వైలెంట్గా మార్చింది. దానివల్ల మన స్పాన్సర్ కూడా వెళ్ళిపోయారు. అయినా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నాకు చెప్పకుండా మీ చెల్లిని ఎందుకు పంపించావు? చూడు, తన వల్ల మళ్ళీ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికే వచ్చి నుంచున్నాం. అదే నువ్వు నాకు ఫోన్ చేసుంటే నేను మాట్లాడేదాన్ని. అది ఇక్కడ టెలికాస్ట్ అవ్వదనే విషయం నీకు తెలిసేది. ఇంత సీన్ జరిగేదే కాదు. హాయ్ సంయుక్త, ఏంటి సడన్ గా కలవాలని కాల్ చేసావు? నాన్నగారు ఉన్నప్పుడు నీ మనసులో మాట చెప్పావు. నన్ను ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటాను అని అడిగావు. కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నాకు కొంత సమయం కావాలని అడిగాను. కానీ ఇప్పుడు పరిస్థితులు పెళ్లి వైపు అడుగులు వేసేలా ఉన్నాయి. ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది ప్రణయ్. పెళ్ళంటుందేంటి?